టాప్ హీరో సెట్లోకి వస్తే ఎవరైనా సరే కామ్ అయిపోవలసిందే. డైరెక్టర్ నుండి ప్రొడ్యూసర్ వరకు ఆ హీరో వెళ్లే వరకు సకల మర్యాదలు చేయాల్సిందే. కానీ వీటన్నింటికి టాలీవుడ్ లో కొందరు హీరోలు మినహాయింపు ఇవ్వొచ్చట. ఈ మాట అంటుంది ఎవరో కాదు, ఒకప్పుడు ఆ హీరోలతో యాక్టింగ్ చేసిన హీరోయినే. ఆ బ్యూటీ మాటలు విని అందరూ ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజమేనా అని ఎంక్వైరీలు చేస్తున్నారు. ఇంతకీ ఎవరా హీరోలు ఏంటా కబుర్లో ఈ స్టోరీలో చూసిద్దాం. టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలు. ఈ హీరోలు కెరియర్ స్టార్ట్ చేసిన టైంలో వీరి మధ్య రసవత్తరమైన పోటీ ఉండేది. ఈ హీరోల మూవీలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఫ్యాన్స్ మధ్య కూడా గట్టిగా ఫైట్ ఉండేది. పోస్టర్ల నుంచి బ్యానర్లు, కటౌట్ల వరకు హీరో ఫ్యాన్స్ అసోసియేషన్స్ భారీగా హంగామాలు చేసేవి. ఒకరు 50 అడుగుల కటౌట్ కడితే మరొక హీరో అభిమానులు 100 అడుగుల కటౌట్లు కట్టేవారు. ఇలా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్స్ పోటీ పడేవారు. ఆ హీరోల పుట్టినరోజుల్ని మాత్రమే కాదు, మూవీ శతదినోత్సవాల్ని ఘనంగా జరిపేవారు. ఈ హీరోల్లో నాగార్జున ఏమో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా మూవీలోకి వచ్చారు. నందమూరి రామారావుకి వారసుడిగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ గా పేరున్న రామానాయుడు వారసుడిగా వెంకటేష్ సినీ ఎంట్రీ చాలా ఈజీగా జరిగిపోయింది. ఇలా నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ల సినీ కెరియర్ స్టార్ట్ అయింది. ఈ ముగ్గురి ఫ్యామిలీలకు సినీ ఫీల్డ్ తో మొదటి నుంచి అనుబంధం, గట్టి రిలేషన్స్ ఉన్నాయి. దీంతో వీరి కెరియర్ నల్లేరు మీద నడకలా సాగింది. ఈ ముగ్గురు తమ ఇంట్లోనూ సినీ కబుర్లు అన్నీ చూశారు. దీనివల్ల ఇక్కడ ఎలా వ్యవహరించాలో, ఎలా వెళ్లాలో కూడా అవగాహన ఉంది. అదీగాక వెంకటేష్, నాగార్జున ఫ్యామిలీలకి బంధుత్వమూ ఉంది. దీనివల్ల వీరి కెరియర్లో తడబడాల్సిన పరిస్థితులు వచ్చినా నిలదొక్కుకోగలిగారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ కిడ్స్ ప్లస్ గోల్డెన్ స్పూన్ హీరోలు అనొచ్చు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లతో పోలిస్తే చిరంజీవి సినీ కెరియర్ చాలా డిఫరెంట్. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చి టాలీవుడ్ మెగాస్టార్ అయ్యాడు. తన కెరియర్ లో ఎక్కడా భేషజాలకి లేకుండా అందరితోనూ చిరంజీవి కలిసిపోయాడు. ఎప్పుడైనా తాను అవతల వారికి ఆపన్న హస్తం ఇచ్చి చిరంజీవి ఎందరినో పైకి తెచ్చాడు. చిరంజీవిని చూసి ఎందరో ఇన్స్పైర్ అయి టాలీవుడ్ వైపు అడుగులు వేశారు. హీరోలు, డైరెక్టర్లు, ఆర్టిస్టులకి చిరంజీవి ఓ స్ఫూర్తి. ఇక అసలు మ్యాటర్కి వస్తే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి సెట్లోకి వస్తే అంతా కామ్ గా ఉంటారు. కానీ ఒక హీరో ఉంటే మాత్రం సెట్ అంతా హడావిడే అని యాక్టర్ మీనా అంటోంది. మ్యాటర్ ఏంటంటే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి సెట్లోకి వస్తే ఒక్కొక్కరు ఒక్కోలా బిహేవ్ చేస్తారని, అక్కడ సీన్ వేరుగా ఉంటుందని సీనియర్ యాక్ట్రెస్ మీనా చెప్తోంది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవిలతో ఎన్నో మూవీల్లో మీనా యాక్ట్ చేసింది. ఈ టాప్ సీనియర్ హీరోలతో మీనాకు మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఈ నలుగురు సీనియర్ హీరోలు సెట్స్లోకి వస్తే అక్కడ వాతావరణమే చాలా డిఫరెంట్ గా ఉంటుందని మీనా చెప్తోంది. సహజంగానే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్లు చాలా క్వైట్ గా ఉంటారట. కో ఆర్టిస్టులతోనూ మాట్లాడడం చాలా రేర్ అని, సీన్ కోసం అవసరమైతేనే ఎదుటి వారితో ఆ క్యారెక్టర్లో ఎలా చేయాలో మాట్లాడతారు తప్ప అనవసరంగా డిస్కషన్స్ చేయరని మీనా అంటోంది. నాగార్జున, వెంకటేష్, చిరంజీవి ఒకవైపు అయితే బాలకృష్ణ మాత్రం మరోవైపు చెప్పుకోవాలని మీనా చెప్తోంది. బాలకృష్ణ తనతో పాటు సెట్లో అందరితో చాలా ఫన్నీగా మాట్లాడతారని మీనా అంటోంది. అసలు బాలకృష్ణ సెట్లోకి ఎంట్రీ అయితే చాలా సరదాగా అందరితో ఉంటారని మీనా రివీల్ చేసింది. నాగార్జున, వెంకటేష్, చిరంజీవి కూడా సరదాగా ఉంటారు. అయితే బాలకృష్ణలా హంగామా చేయరని చెప్తోంది. అవతల వాళ్లు బాగా పరిచయం ఉంటేనే సరదాగా వ్యవహరిస్తారని మీనా వర్షన్. కానీ నాగార్జున, వెంకటేష్, చిరంజీవి గారితో పోలిస్తే బాలకృష్ణ చాలా ఫాస్ట్ గా ఉంటారని మీనా చెప్తోంది.
బేసిక్ గానే చిరంజీవి, వెంకటేష్లు సినీ ఫంక్షన్లలోనూ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తారు. నాగార్జున చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. ఈ సీనియర్ హీరోలపై మీనా చేసిన కామెంట్స్ విని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ప్రజెంట్ ఈ సీనియర్ హీరోలు వరుసగా మూవీలతో బిజీ అయిపోయారు. బాలకృష్ణ ఏమో డాకు మహారాజ్ గా, వెంకటేష్ ఏమో సంక్రాంతికి వస్తున్నామంటూ రెడీ అయిపోయారు. మరోవైపు చిరంజీవి విశ్వంబర, నాగార్జున కుబేర మూవీలతో త్వరలో రావడానికి సిద్ధమైపోయారు.